నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతుల దీనిలో ప్రవేశించుదురు. ఆమేన్. ఎవరు ప్రవేశిస్తారు? ఇది ఎవరి గుమ్మము? కాబట్టి నీతిమంతులు ఎవరంటే యేసు రక్తం చేత కడగబడిన మనమందరము కూడా నీతిమంతులే. కాబట్టి ప్రార్థన చేసి అది చేద్దాము. ఈ మధ్య ఉన్నటువంటి పాస్టర్ గారు నూనె పట్టుకొని ప్రార్థన చేస్తే నేను ప్రార్థిస్తాను. స్తోత్రం దేవా, స్తోత్రం సర్వోన్నతుల మహోన్నతులైన కరుణామయ స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా ఉదయం మొదలుతో మమ్మల్ని కాచి కాపాడి వాళ్ళు రక్షణ సంబంధించాను ప్రభా. ఇదిగో నీకు మాత్రం ప్రేమించిన నూతన గృహం బట్టి నీకు స్తోత్రం నాయన. అయ్యా ఈ గృహాన్ని ప్రతిష్ఠించబడిచినది నాయన. మాహండి నాయన. అయ్యా ప్రతి కీని ప్రతి అపరిగ్రహాన్ని వేసి నామంలో తెలిసివేసి ఈ గృహంలో నాయన నా జీవితము, ప్రార్థన జీవితము, సహవాసము దినదినము అయ్యే ఈ గృహంలో నుంచి చాలు చేసింది సన్నిధిలో మోకరించి స్థితించి ఆరాధించుకున్న భాగ్యం సహాయం చేయమని మీరే మా మధ్యలో మీరు జరగబోయే కార్యక్రమం అంతా మీ దైవాత్మగా ఉంచి మీరే మహిమ గణన ప్రభావాన్ని ఒక్కరే పొందుకోవాలి. ఈ కబర్లో నీ పరిశుద్ధ ధైర్యంగా మార్చిన తండ్రి నాయన మీరే మహిమ పొందమని వేస్తున్నాను. ప్రార్థించాలని కూర్చున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సెరాబులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సెరాబులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చేయు ప్రతిగానములను నీవే యోగ్యుడవు. ఆమేన్. చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 118వ కీర్తన మరొకసారి 19-20 వచనాలు చదివి దీన్ని ప్రభునామములో ప్రతిష్ఠ చేసి ప్రవేశిద్దాం. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపగల దేవ మహాపరిశుద్ధుడా, మా అందరికంటే ముందుగా మీరే ఈ గృహంలో ప్రవేశించి బిడ్డలతో నివసించి నిరాకడ పర్యాంతం కాపుదలించి ఒక రక్షణ దయచేయమని. ఇది నాయన నీవు ప్రవేశించిన తర్వాతే మేము ప్రవేశిస్తాము కనుక ఇదిగో నీ నామమును బట్టి ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తుండగా మీరే దీవించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ గృహాన్ని ప్రవేశిస్తూ ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. పరిశుద్ధ 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 ప్రభువా, వరాదూతాలైనా పరిశుద్ధ 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 ప్రభువా, వరాదూతాలైనా పగలరా, వరాదూతాలైనా 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 పగలరా. మరి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆతిథ్యం ఇచ్చుట మరచిపోతుంది. కాబట్టి వచ్చినటువంటి చుట్టాలు, బంధువులు, స్నేహితులు, పాస్టర్ అందరికీ ఇక్కడి నుంచే రెడీ అవ్వాలి. కాబట్టి ఇక్కడ నిండుగా అన్ని సమృద్ధిగా నేను చెప్పండి, గుడ్డిలో
దొడ్డులో ఎన్ని తక్కువ కాక దేవుడు సౌజన్యత చేతిని ఆ విధంగా దీవించాలని ప్రార్థన చేద్దాము. మీరు చేయండి. ఓకేనా? స్వతంత్ర పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా నిత్యుని తండ్రి, సమాధానకర్తవు ప్రభువా నా యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. అయ్యా నిన్ను నమ్మిన వారిని ప్రభువా నా తండ్రి నా యేసయ్యా ఏ కొట్టుడునైనా లేకుండా ప్రభువా నాయన నువ్వు దీవించువాడు ప్రభువా. అడుగుడు ఇయ్యబడును, తట్టుడి తీయబడును, ఎతుకుడి దొరుకునని నువ్వు వాక్యంలో సెలవిచ్చున్నావు తండ్రి నా యేసయ్యా. అయ్యా మేము అడుగుతా ముందే ప్రభువా సమృద్ధిగా ఇచ్చివాడవు నువ్వే నాయన తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయన సోదరుని స్త్రీని ప్రేమించి ప్రభువా నా తండ్రి నూతన కుటుంబాన్ని కట్టుకోవడానికి నీ కృపను అనుగ్రహించినందుకు నీకే వేలాది పడ్డాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగో నాయన ఈ గృహంలో ప్రభువా నాయన నీతి మంతులు ప్రభువా ప్రవేశించడానికి వాక్యంలో సెలవిచ్చావు తండ్రి నాయన. నీకన్నా ముందు ప్రభువా నాయన ఇంకెవరు ప్రభువా నీతి మంతులు ప్రభువా నువ్వు ప్రవేశించాక ప్రభువా నాయన ఈ గృహం నాయన తండ్రి పరిశుద్ధులుగా మారింది ప్రభువా. నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో నాయన ఈ గృహాన్ని ప్రభువా నాయన ప్రాముఖ్యంగా ప్రభువా నాయన నాయన ఈ వంటగదిని ప్రభావం దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. వారి హస్తాన్ని ప్రభా సమృద్ధిగా నాయన మీరు తెలియదు నాయన పైకించండి ప్రభా. నాయన ఎప్పటికైనా ప్రభా నాయన వారి నాయన బుద్ధిలో నూనె కొదువు కాక వారి తొట్టిలో పిండి కొదువు కాక ప్రభా సమృద్ధిగా పొరి పొంగుతున్నట్టుగా ప్రభా మీ దీవెనలు మీ ఆశీస్సులు నాయన నిండుగా మెండుగా వారి పైన కురిపించండి ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. జరగబోయే ముందు కార్యం అంతట్లో ప్రభా మీరే తోడుండి మీ ఆత్మ పరిశుద్ధాత్మ తోడు నుంచి ప్రభా నడిపించుమని మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరు మాత్రమే పొందుకోమని సర్వశక్తి మంతుల పరిశుద్ధులైన యేసు నామములో ప్రార్థన అర్పించున్నాము పరమ తండ్రి. ఆమేన్. శరాబులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ యొక్క వంటగదిని కూడా ప్రతిష్ఠిస్తున్నాం. ఆమేన్. రండి. శుద్ధుడు పరిశుద్ధుడని